లక్ష్మణ్ ఎన్నో అవమానించారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, చాలా తక్కువగా చూశారు. కానీ ఈరోజు వాళ్ళు వెయిట్ చేశారు, సక్సెస్ కొట్టారు 100% స్ట్రైక్ రేట్తో. గాజు గ్లాస్ గుర్తు గురించి ఇంక మీరు మాట్లాడే అర్హతను కూడా కోల్పోయారు. దాన్ని కామెంట్ చేసే సీన్ వైసీపీకి లేదు అని. పవన్ కళ్యాణ్ గారు ఒత్తు పెట్టుకున్నదే తన పార్టీని కాపాడుకోవాలి, పార్టీ రికగ్నైజ్డ్ కాదు, అది రిజిస్టర్ పార్టీ రికగ్నైజ్డ్ అవ్వాలి, మనకి ఆ సింబల్ అనేది పర్మనెంట్ సింబల్ ఉండాలి, మనకు వచ్చింది పర్మనెంట్ సింబల్ కాదు, తాత్కాలిక సింబల్ అని పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. సో ఆ యొక్క సింబల్ని పార్టీని కాపాడుకోవాలనే ఆయన ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి మనకు పోటీ చేయడం జరిగింది. తద్వారా వాళ్ళకి టీడీపీ నుంచి బీజేపీ నుంచి వచ్చినట్టు సహకారంతో 100% స్ట్రైక్ రేట్తో ఆయన పార్టీ నిలబెట్టుకున్నాడు. అలాగే ఈ రోజున సింబల్ కూడా నిలబెట్టుకున్నాడు. దాని గురించి అది అందరం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఎత్తుగడలు అంటే ఇప్పుడు స్వయంగా వాళ్ళకు అప్పుడు 2019లో వాళ్ళు పోటీ చేసేటప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయి 1 సీటు గెలిచారు. చూస్తే పార్టీ అప్పుడు కూడా రికగ్నైజ్డ్ పార్టీ కాదు. మరి 2014లో అయితే పోటీ చేయలేదు. కాదండి, కాదు ఇన్ని కష్టాలు 10 సంవత్సరాల నుంచి ఇన్ని కష్టాలు పడ్డారు. ఈ రోజు సక్సెస్ వచ్చినట్టే కదా, రికగ్నైజ్డ్ వచ్చింది, పార్టీ గుర్తొచ్చింది. సార్ వెయిట్ చేస్తే అవమానాలని ఏ రకంగా ఛేదించవచ్చో జనసేన నిరూపించుకుందని కదా. వర్మ గారు, ఎవరైనా కష్టానికి ప్రతిఫలం చూడాలి అంటే కొంతమందికి అనగానే వచ్చేస్తుంది, కొంతమందికి లేట్ అవుతుంది, కొంతమందికి జీవితకాలం పడుతుంది. అలాగే కొన్ని కష్టానికి ఫలితం ఆయన పెట్టిన పార్టీకి ఫలితం గురించి మీరు మాట్లాడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు వేసిన ఎత్తుగా మన సింగిల్ గా అయితే మన పార్టీని కాపాడుకోలేము, సింగిల్ గా అయితే మనకు వచ్చిన ఓటింగ్ శాతం తక్కువ. సో అందుకనే టీడీపీ బీజేపీ ఓటు ఎమర్జ్ అయ్యాయి కాబట్టి ఆ ఎమర్జ్ అయిన ఓటింగ్ వీళ్ళకి ఉపయోగపడింది కాబట్టి అది రికగ్నైజ్డ్ పార్టీగా ఏర్పడింది. సో దానిలో గొప్పదనం ఏముందంట. సో సక్సెస్ ఎలాగైనా విజయం వాళ్ళకి సక్సెస్ కాబట్టి దాన్ని మనం సక్సెస్ఫుల్ గా అనుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా అయితే కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క వాళ్ళకున్నటువంటి గొప్పతనం ఏదైనా సరే ఓటింగ్ మాత్రం దీని వల్ల మా పెరిగిద్ది అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఈ రోజు మీరు పార్టీని కాపాడుకున్నారు, సింబల్ కాపాడుకున్నారు, కానీ మీ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఎంత ఓటింగ్ ఉంది, మీ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది మీ పార్టీని లిఫ్ట్ చేయడానికి నా నాయకులు ఉన్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు గ్రహించుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు, స్థానిక ప్రెసిడెంట్ ఎవరో తెలియదు, ఒక మండల ప్రెసిడెంట్ ఎవరో తెలియదు, ఒక సమన్వయకర్త ఎవరో తెలియదు, ఎవరిని వేయలేదు, నియమించుకోలేదు. ఏమైందంటే కొత్తగా ఉన్నాం కాబట్టి మీరేం మాట్లాడద్దు. మీరు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక సైనికుడిగా నేనున్నాను, నాకు సైనికులుగా మీరున్నారు, మీరందరూ పిల్ల సైనికులు కాబట్టి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి సైనికులుగా ఉండాలి, కానీ దళపతిగా ఆయనే పరిపాలించడానికి అని ఒక రకంగా ఈయన మోటివేషన్ తీసుకెళ్తున్నారు. కానీ ఇదిగో కాపులను ఎదిరించడానికి ఎత్తిన పార్టీ, లేదా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారులు సాధించడానికి ఎత్తిన పార్టీ, ఇగో నేను ఒంటరిగా పోటీ చేసి ఒక 150 సీట్లు గెలుచుకుంటాం అని పవన్ కళ్యాణ్ అక్కడ స్టేట్మెంట్ అవ్వట్లేదా? ఏమన్నారు? ఇంకో 10 దశాబ్ద కాలం, ఆచరణకు 2 దశాబ్దాల కాలం ఎవరు పోటీ గెలిచారు? పార్టీ పెట్టారు సార్. 20 సంవత్సరాలు ఈ ఎవరైతే మన సిస్టర్ మాట్లాడుతూ ఉంటారో ఇప్పుడు ఆవిడ ఎవరు పోటీ గెలిచేయడానికి, ఎవరి కింద ఓడిపోయి చేయడానికి? మన పార్టీ జెండా మనం మొయ్యాల, మనం 3 పార్టీ జెండాలు మొయ్యడానికి మనం రాలేదా రాజకీయాలకి? మా జెండా ఏంటి, మన ఎజెండా ఏంటి, మన ఎజెండా మనం ఏ రకంగా మన సిద్ధాంతాలు పక్కకి పడిస్తాం? 3 జెండాలు వేసుకుంటాం. ఆ కుడి చేయికి ఒక జెండా, ఎడం చేయికి ఒక జెండా, తలకు ఒక జెండా. ఇదే కదా, ఇది కదా రాజకీయాలు అంటే. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం 2014లో ఒకలాగా ఉంది, 2019లో ఒకలాగా ఉంది, 2024లో పవన్ కళ్యాణ్ ఆలోచన మారిపోయింది. ఆయన ఆలోచన విధానంలో మారుతూ ఉంది. ఆయనకి స్టెబిలిటీ లేదు, ఎమ్యూనిటీ లేదు, ఆయనకి ఏమీ లేదు. ఆయన ఏంటంటే ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ రోజున అధికారం వచ్చింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి కూటమిల యొక్క సభ్యులు అయ్యారు కాబట్టి ఒక సీఎం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా డిప్యూటీ సీఎం పవర్ ఏంటండి? డిప్యూటీ సీఎం ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆయనకున్నటువంటి పరిమితి ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికల్లా ఒక్క ఇది కూడా ఆయన ప్రకటించరు కానీ ఈయన
స్టేట్మెంట్ ఇచ్చేస్తారు మీరే సీఎం ని. ఓకే పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకా టైం ఉంది మీరు సీఎం అవడానికి. ఓకే ఓకే మీకు చాలా టైం ఉంది. ఓకే, ఒక్క నిమిషం. పళ్ళకు పోయాలి, ఇంకొకరిని సీఎం చేయాలి, అవసరమైతే నారా లోకేష్ సీఎం చేయాలి, అవసరమైతే ఓకేలేండి, కాదండి. ఓకే వాళ్ళు పార్టీ ఒక్క నిమిషం ఓకే ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం, వాళ్ళ పార్టీలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎవరు సీఎం చేస్తున్నారని మీరు ఏ రకంగా ముందుకు వెళ్తారో చూడాలి. కృష్ణాంజలి మాదేముంది సార్, ఒక్క నిమిషం మాదేముంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం రైట్. పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు ఒక్క నిమిషం అండి మీకు. పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని తన సింబల్ని తెలివిగా ఆయన తెలివితేటలతో ఈ విషయంలోనైతే ఆయన అప్రిషియేట్ చేయాలి. ఒంటరిగా పోటీ చేస్తే ఈ జన్మలో ఆ పార్టీకి సింబల్ రాదు, ఈ జన్మలో ఆ పార్టీని రికగ్నైజ్ ఎవరు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చేసి టీడీపీ తోక పట్టుకొని వాళ్ళ దీంతో ఆయన ఒక పార్టీని కాపాడుకున్నాడు. మాకు నష్టం కాదు. రేపొద్దున ఏ పార్టీ అంటగా నిలబెట్టిందో పార్టీ అయితే జనసేన పార్టీ లక్ష్మణ్ వెయిట్ బీజేపీ ఓకే ఒక్క నిమిషం లక్ష్మణ్ ఇస్తాను. లక్ష్మణ్ మాకు పోటీ అవుతారు తప్ప. ఓకే ఒక్క నిమిషం సార్ వర్మ లక్ష్మణ్ ఇస్తాను నేను. వినండి, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడాలి కదా, నేను ఇస్తాను. అరే పునాదుల నుంచి తీసేయడానికి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు. ఓకే